శభాష్ పవన్ కళ్యాణ్. బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేయబోతున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శతకోటి వందనాలు, అభినందనలు. మనకు స్వాతంత్రం 1947 సంవత్సరంలో వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అంటే 1947 నుండి నేటి వరకు గ్రామ సభలకు ఒక లెక్క, ఇక్కడి నుంచి అంటే 23 ఆగస్టు 2024 నుండి ఇంకొక లెక్క అనేది నేను చెప్తున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రికి ముందు ఒక లెక్క, ఆయన పంచాయతీరాజ్ మంత్రిగా అయిన తర్వాత ఒక లెక్క, ఆ తీరుగా ఉంది. ఎందుకంటే మనం మొన్నే గమనించాం, ఆగస్టు 15కి జనవరి 26కి జెండా వందనానికి గ్రామ పంచాయతీల్లో చిన్న గ్రామ పంచాయతీకి 10,000, పెద్ద గ్రామ పంచాయతీ 25,000 చొప్పున ఆయన వాటి గ్రామాలకు ఇచ్చాడు. అది ఇంతకుముందు 100 రూపాయలు, 250 రూపాయలు ఉండేదాన్ని పెంచాడు పవన్ కళ్యాణ్ గారు. అంటే 34 ఇయర్స్ బ్యాక్, అంటే 34 సంవత్సరాల క్రితం ఉన్న జీవోని మార్చి కొత్త జీవో ఇచ్చి ఆ యొక్క గ్రామాల ప్రజలకు చక్కగా పిల్లలకు ఉపయోగపడేట్టు, గ్రామాలకు ఉపయోగపడేట్టు చేశాడు. అది పవన్ కళ్యాణ్ గారి యొక్క గొప్పతనం అండి. అందుకనే ఈ యొక్క నేను చెప్పేది ఎందుకని, ఆయనకు ముందు ఆయన తర్వాత అనేది, పవన్ కళ్యాణ్ గారికి ముందు, పవన్ కళ్యాణ్ గారి తర్వాత పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎలా ఉంటారు, ఎలా పనిచేస్తారు అని చెప్తున్నానండి. ఈ గ్రామ సభలో గొప్ప విషయం ఏంటంటే, ఆ గ్రామంలో ఉన్న ప్రజలు పాల్గొని కొన్ని నిర్ణయాలు తీసుకొని, ఏమేమి నిర్ణయాలు, ఒక బావి కావాలా, ఒక చెరువు కావాలా, ఒక గట్టు కావాలా, లేకపోతే కొంతమంది రైతులకి ఇబ్బంది పడుతున్నారు, కూలీలు ఏమంటారు, డబ్బులు లేక కూలీలు పెట్టుకోలేక వస్తూ ఉన్న రైతులకి ఈ యొక్క గ్రామీణ ఉపాధి పథకం ద్వారా వాళ్ళకి కొంతమంది కేటాయిస్తే వాళ్ళు సొంత జోగుల డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా ప్రభుత్వం తరపున ఈ కూలీలు వాళ్ళకు ఉపయోగపడతారు, ఆ యొక్క రైతులకి అండగా ఉంటారు. ఆ రకంగా చేయాలని పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఆ విధంగా ఆయన ఒక అడుగు ముందుకు వేశారు. ఆ విధంగానే రైతులకి అవసరార్థం ఉపయోగపడే విధంగా గ్రామీణ ఉపాధి పథకాన్ని తయారు చేశారు. ఆ ప్రకారంగా 2,000 కోట్ల రూపాయలు ఈ యొక్క ఉపాధి పథకానికి గ్రాంట్ చేశారు. ఆ ప్రకారంగా అడుగులు వేశారు. ఇది గొప్పతనం ఏంటంటే, ఇంతకుముందు గ్రామ సభలు అంటే ఏముండేది, ఎంపీనో, ఎమ్మెల్యేనో, మినిస్టర్ వచ్చి ఆయన ఏం చెప్తే అది రాసి ఓకే పెట్టి సర్పంచ్, ఉప సర్పంచ్ సంతకం పెట్టేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదండి. ఇది కేవలం ఆ గ్రామంలో ఉన్న వ్యక్తులు కూర్చొని, ఆ సభ మెంబర్లు కూర్చొని, ఆ గ్రామంలో ఉన్న పెద్దలు కూర్చొని, సర్పంచ్ అనుగ్రహంతో సర్పంచ్ యొక్క ఆచరణలో ఆయనకి వివరించి చెప్పి సర్పంచ్ని ఒప్పించి గ్రామంతో ఒక నిర్ణయం తీసుకొని అది ప్రజలకు ఉపయోగపడేది ఉండి చక్కగా ఉండేట్లు చేయడం గొప్ప విషయం అండి. ఎందుకంటే ప్రజల చేత ఎన్నుకోబడిన గ్రామ సర్పంచులు మొదటిసారిగా బాపూజీ గారి కళల్ని సాకారం చేస్తున్నందుకు మనం ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారికి సెల్యూట్ చేద్దామండి. ఈ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా 2,000 కోట్లని 13,326 గ్రామ పంచాయతీల్లో సక్రమంగా అవినీతి లేకుండా పంపిణీ చేయాలని పవన్ కళ్యాణ్ గారు సత్సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేశారు. అంటే ఎటువంటి ఈ యొక్క 2,000 కోట్ల రూపాయలు ఒక్క రూపాయి కూడా అవినీతి జరగకుండా ప్రతి పైసా ఆ గ్రామీణ అభివృద్ధికి, ఆ గ్రామాల్లో ప్రజల అభివృద్ధికి ఉపయోగపడాలని ఆయన యొక్క తపన, తాపత్రయం. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారికి నేను చాలా చాలా మెచ్చుకుంటున్నాను. ఎందుకంటే ఇదే గ్రామ స్వరాజ్యం కావాలని మన జయప్రకాష్ నారాయణ గారు ఎప్పటి నుంచో కలగన్నాడు. అది ఈరోజు సాకారం అవుతుంది. జయప్రకాష్ నారాయణ గారు ఎక్కడున్నారో వారు దీని మీద స్పందిస్తారని నేను అనుకుంటున్నాను. ఈ యొక్క గొప్ప విషయం ప్రజలకి ఉపయోగపడే విధంగా పవన్ కళ్యాణ్ గారు అడుగులు వేస్తున్నారు. నిజంగా అది అభినందనీయం. ముఖ్యంగా ఈరోజు మన మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు.
కనుక చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారు ఇంకా ఎన్నో పుట్టినరోజు జరుపుకొని ఆనందంగా ఆరోగ్యంగా ఉంటూ ఎంతోమందికి సేవ చేస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఆ యొక్క చిరంజీవి గారు బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంక్ పెట్టబట్టి కొన్ని లక్షల మంది రక్తం ద్వారా వారు ఏమంటారు రక్షించబడ్డారు. వాళ్ళ ప్రాణాలు నిలుపుకున్నారు. అలాగే ఐ బ్యాంక్ ద్వారా చాలామంది సజీవంగా చూడగలుగుతున్నారు. అలాగే మొన్న కరోనా టైంలో గ్యాస్ సిలిండర్లు ఇచ్చి ఎంతమంది ప్రాణాలు కాపాడారని ఆ గ్యాస్ సిలిండర్ లబ్ధి పొందిన చాలామంది ప్రజలు చెప్పారు. ఈ రకంగా చూసిన ఎంతోమంది సినీ కళాకారులకి హెల్త్ చెకప్ కానివ్వండి, కరోనా టైంలో భోజనాలు ఇటువంటి సరుకులు ఇవ్వడం కానివ్వండి, ఇవన్నీ చాలా చేశారు. అంత గొప్ప వ్యక్తికి ఆరోగ్యంగా భగవంతుడు అన్ని రకాలుగా ఆయనకు ఆరోగ్యం ఇచ్చి ఆయన 10 కాలాలు చల్లగా ఉంటే 10 మంది అంటే పేరుకి 10 మంది అండి, వేల మందికి ఉపయోగపడతాడు ఆయన. అటువంటి వ్యక్తి ఇంకా గొప్పగా జీవించాలని, గొప్పగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్.